హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు వారాహి D9 ఛానల్. టుడే వ్లాగ్ వచ్చేసి కరివేపాకు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామండి. పుల్లటి పెరుగు లేదా మజ్జిగలో కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఉప్పు కలిపి త్రాగితే శరీరంలో ఉన్న వేడి తగ్గుతుంది. ముఖ్యంగా ఈ మజ్జిగ పానీయం వేసవికాలంలో ఆరోగ్యానికి అమృతంలాగా మేలు చేస్తుంది. అంతేకాదు కరివేపాకు రోజు కూరల్లో తీసుకోవడం వల్ల కొవ్వు తగ్గించే గుణం ఉంది. కరివేపాకు పొడి, జీలకర్ర పౌడర్ కలిపి కమ్మటి మజ్జిగలో తీసుకోవడం వల్ల అజీర్తి సమస్య ఉండదు. నీరసాన్ని తరిమి కొడుతుంది. కరివేపాకు గుజ్జుని కమిలిన గాయాలకు రాస్తే నొప్పి మరియు గాయం ఇట్టే తగ్గిపోతాయి. గర్భిణీలకు 1 స్పూన్ తేనె, అర స్పూన్ నిమ్మరసంలో కరివేపాకు పొడిని కలిపి తీసుకుంటే వికారం తగ్గుతుంది. డైలీ కరివేపాకును ఆహారంలో లేదా పానీయాల రూపంలో తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగవుతుంది. జుట్టు కూడా ఊడకుండా పొడవుగా పెరుగుతుంది. ఓకే అండి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పైనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే అండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దామండి. ఓకే, బాయ్ అండి. థ్యాంక్ యూ.